హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మళ్ళొక కొత్త వంటకంతో అయితే ముందుకు వచ్చినాను అనమాట. అదేంటిదంటే చూసేద్దాం ఇప్పుడు. ఉల్లికాడలు అనమాట, ఉల్లి పొరక. మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి. సో చాలామందికి తెలియదు అనుకుంటున్నా. ఇది సీజనల్గా దొరుకుతుంది కాబట్టి శనగపప్పు పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి అయితే చూద్దాము ప్రాసెస్ ఎలాగనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూసేద్దాం పదండి. దానికోసం అయితే ఉల్లికాడలు అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. నేనైతే కొంచెమే తీసుకున్నాను. 20 రూపీస్ అయితే కొనుక్కొచ్చినాను అనమాట. సో దీన్ని చూస్తున్నారు కదా, మట్టి అయితే ఉంటుంది అనమాట. సో కట్ చేసిన తర్వాత మనం నీట్గా కడగాలి. కడిగిన తర్వాతనే వండుకోవాలి, లేదంటే పప్పు అంతా పాడైపోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కింద కొనలు కట్ చేసిన, అదేవిధంగా పైన వేర్లు ఉన్నాయి కదా, అవి కూడా కట్ చేసిన. అన్నీ కట్ చేసుకొని అయితే ఇట్లా కడగాలి నీట్గా. టమాటా, ఉల్లిపాయ అయితే వేరే అవసరం లేవు, దాంట్లో వచ్చిన ఉల్లిపాయలు సరిపోతాయి. అదేవిధంగా ఒక కప్ అయితే శనగపప్పు తీసుకున్నాను. పప్పు కూడా కడిగి ఉంచుకోవాలి, ఉల్లికాడలు కూడా కడిగి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాము. ఒక కప్ అయితే ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ అవి అయితే కొంచెం వేడిగా అయిపోయినాయి. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు అయితే వేసుకుంటున్నాము. ఇవి సపరేట్ ఉల్లిపాయలు అయితే కట్ చేయలేదు ఫ్రెండ్స్. వాటికి వచ్చిన ఉల్లిపాయలే కింద వచ్చినాయి కదా, ఇందాక మీరు చూసారు కదా, అవే అయితే తీసుకొని కట్ చేసిన అనమాట. ఇప్పుడు అవే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచకుండా కొంచెం ఉంచుకుంటే చాలు. ఎందుకంటే మనం పప్పు చేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయలు అనేది అట్లాగే ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. అదేవిధంగా ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుంటున్నాను అనమాట. టమాటాలు వేసుకున్న తర్వాత ఉల్లి కాడలు ఉంటాయి కదా, కట్ చేసి పెట్టుకున్నాము మనము, ఆకులు, ఉల్లి ఆకులు, అవి కూడా వేసుకున్న తర్వాత శనగపప్పు వేసుకున్న, అన్నీ వేసుకొని అయితే ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాను. మీరు కారం కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒకటే స్పూన్ వేసాను కొంచెం కాబట్టి. తర్వాత ఒక స్పూను సాల్ట్ కూడా వేసిన. అవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే నీట్గా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసుకొని తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచాలన్నమాట. 4 విజిల్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసినాను. చూడండి, పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. శనగపప్పు ఎక్కువ టైం పడుతుందేమో అనుకొని ఎక్కువ విజిల్స్ అయితే ఉంచకండి. 4 విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా అయితే కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.